ప్రపంచ యుద్ధాల స్వరూపం మారుతోంది. ఖరీదైన మిసైళ్ల స్థానంలో ఇప్పుడు డ్రోన్ల యుద్ధం కొత్త దిశగా దూసుకెళ్తోంది. ఇరాన్ షాహెద్ డ్రోన్లతో భారీ దాడులు చేస్తుంటే అమెరికా మొదట ఖరీదైన మిసైళ్లతో ఎదురుదాడి చేసింది. కానీ ఖర్చులు పెరిగిపోవడంతో కొత్త ఆయుధాన్ని రంగంలోకి దించింది. అదే మెరోప్స్ ఇంటర్సెప్టార్ డ్రోన్. తక్కువ ఖర్చుతో అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో పనిచేసే ఈ డ్రోన్ శత్రువు డ్రోన్లను గాల్లోనే వేటాడి కూల్చేస్తుంది. శత్రువు పంపే డ్రోన్ ఇది మొదట గుర్తిస్తుంది. ఏఐ సాయంతో టార్గెట్ ను ట్రాక్ చేస్తుంది. తర్వాత రెండు విధాలుగా దాడి చేస్తుంది. డైరెక్ట్ గా శత్రు డ్రోన్ ని ఢీకొట్టి పేల్చేస్తుంది. లేదంటే బాంబు వదిలి కూల్చేస్తుంది. అమెరికా అభివృద్ధి చేసిన ఈ మెరోప్స్ డ్రోన్ల ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. వీటిని చిన్న సైజు పికప్ ట్రక్కులో కూడా అమర్చొచ్చు. ఏఐ ఆధారితం ఈ డ్రోను జీపీఎస్ అవసరం లేకుండానే పనిచేస్తుంది. గంటకు 175 మైళ్లు వేగంతో దూసుకెళ్తోంది. టార్గెట్ ని ఆటోమేటిక్ గానే సెట్ చేసుకునే మెరోప్స్ ఇంటర్సెప్టార్ డ్రోన్ ని రిమోట్ కంట్రోల్ తో కూడా నియంత్రించవచ్చు. ఇన్నాళ్లు షాహెద్ డ్రోన్లను కూల్చడానికి అమెరికా పెట్రియాట్ మిసైల్ ని ఉపయోగించింది. మెరోప్స్ డ్రోన్ ని తయారు చేయడానికి కేవలం 25 లక్షల నుంచి 40 లక్షల లోపే ఖర్చవుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ డ్రోన్లను కూల్చగలిగే పరిష్కారం అమెరికాకు లభించింది. మెరోప్స్ అనే పేరు పెట్టడం వెనుక కూడా ఆసక్తికరమే. మెరోప్స్ అంటే ఒక చిన్న రంగురంగుల పక్షి. ఇది తేనెటీగలను పట్టుకుని తింటుంది. అదే విధంగా ఈ డ్రోన్ కూడా శత్రువు డ్రోన్లను వేటాడుతుంది. అందుకే మెరోప్స్ అని పేరు పెట్టారు.